నాకు ఫస్ట్ రాజకీయంగా పరిచయమైంది పీజీఆర్ గారు. ఫస్టు ఈయన చనిపోయిన తర్వాత పీజీఆర్ గారు మా ఇంటికొచ్చి ధైర్యంగా ఉండండమ్మా మేమున్నాం మీతో పాటు అని చెప్పడం జరిగింది. తర్వాత వారితో పాటు మరి నాకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆయనే ప్రచారంలో దిగారు. వారు కోదండరెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వారు తిరిగి మనకు ప్రచారం కూడా చేయడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా వారితో పాటు నేను ఉన్నాను. అంటే తర్వాత ఏమైందంటే వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టేసి కొంచెం తను సైలెంట్ అవ్వడం అంటే రాజకీయంగా తర్వాత మేమేంటంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి అన్న మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంట్గా తను మమ్మల్ని అపోజిషన్ లీడర్గా సిఎల్పి నాయకుడిగా నన్ను ఎంకరేజ్ చేస్తూ రావడం జరిగింది. సో అట్లా మేము రాజశేఖర రెడ్డి అన్నకి అటాచ్ అవ్వడం జరిగిందే తప్ప ఎప్పుడు కూడా ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను మొక్కుతాను మన పీజీఆర్ గారిని కూడా ఆ గౌరవం ఇది ఒక తండ్రి సమానులు వారు తప్పకుండా వారితో పాటు మేము ఉన్నాం నడిచినాం కూడా. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది ఎన్నో కార్యక్రమాలు నేను చేయగలిగినాను అంటే అది బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి అని. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనం అపోజిషన్లో ఉన్నాం. అప్పుడు ఏ పనులు కూడా జరగలేదు. ఏ పేపర్ ఇచ్చినా కూడా పక్కకు వారడం తప్పితే మనకు అభివృద్ధి అనుకుంటే అంటే రొటీన్గా వచ్చేటువంటి వర్క్స్ వచ్చినాయి తప్ప స్పెషల్గా మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండే. సెకండ్ టైం గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం కావడం జరిగింది. సో అన్న దగ్గరికి ఏ పేపర్ తీసుకొని వెళ్ళినా కూడా నో అనేటువంటి పరిస్థితి ఉండకపోతుండే. ఏదైనా టగాటగా రాసేస్తుండే, రాసి కింద ఆఫీసెస్కి పంపిస్తుంటే మేము అక్కడ పర్సూ చేసుకునే వాళ్ళం. బాగా పర్సూ చేస్తే అనుకున్నంత అభివృద్ధి మేము సాధించగలిగినాం. అంటే మాకు ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఏంటంటే కాన్సెన్స్లోకి వెళ్ళి ఎవరైనా ఏదైనా గ్రామంలో ఏదైనా అడిగిండ్రు అనుకోండి, అప్పుడు అడిగిన దానికి నో అనేదే చెప్పకపోతుంటే మేము అప్పుడు ఖచ్చితంగా సరే చేస్తామని చెప్పేసి వస్తుంటే అది వచ్చిన తర్వాత రాసుకొని రాజశేఖర రెడ్డి ఆయనకి ఇచ్చేస్తాం. ఒక్కొక్కసారి రాజశేఖర రెడ్డి అనే దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటాం సార్ సీఎంగా ఎమ్మెల్యేగా వెళ్తే ఇన్ని లెటర్స్ తీసుకుని వెళ్ళేదాన్ని. సో అప్పుడు ఎక్కువ టైపింగ్ ఉండకూడదు, అన్నీ రాయడమే ఎక్కువ. సో ఆయన అంటుంటే ఎన్ని రోజులు కూర్చొని రాష్ట్రం అమ్మ ఇవన్నీ అని చెప్పేసి అడుగుతా ఉండే. సో మంచి ఎంకరేజ్ చేసిండు, శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మేము అభివృద్ధి చేయగలిగినాం.